అంటే ఇంత అందంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా? మనం ఇట్లా పాట రాయగలుగుతామా? మేము కూడా ఏవో పాటలు రాస్తాం కావచ్చు, కానీ ఆ భాష నాకు రాదు. ఆ శబ్దజాలాన్ని అందరం పొడగొట్టుకున్నాం. ఇవాళ చాలామంది తెలుగు భాష అని బాధపడుతుంటే నేనేమంటానంటే, నిజంగా మీకు మంచి తెలుగు కావాలంటే మా తెలంగాణలో నాట్లేస్తున్న అక్క దగ్గరికి పోయి, ఏ దళిత మహిళ దగ్గరికి పోయి మీ దోసిలు పట్టండి, ఆమె తన నోటి ద్వారా అందమైన తెలుగు పలుకుబడులను భిక్షగా పెడుతుంది అని చెప్పి. వాళ్ళ దగ్గరే ఉన్నాయి అందమైన పాటలు, ఇవాళకి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందమైన తెలుగు వాళ్ళ దగ్గర ఉంది. ఆ అచ్చమైన తెలుగు అంతా పోయింది. మనం సగం ఇంగ్లీషు, బోళ్ళంత సంస్కృతం ఇవన్నీ కలిసిపోయి అచ్చమైన తెలుగు రుడికారం ఇవాళ మనకు రాకుండా. మా అమ్మ పక్కింటి ఆమె వచ్చి అడిగేది, ముత్యమంత పసుపు ఉందా అని అడిగేది. పసుపు ఎంత కావాలి? ముత్యం ఎంత తక్కువ ఉంటుంది అంటే అత్యయోక్తి, చాలా తక్కువ అనడానికి ముత్యం అంత. దానికి మా అమ్మ ఏమనేది, ఏ వాసనకే లేదు, ముత్యం కాదు కదా, వాసనకే లేదు. ఇంత అందమైన సంభాషణలు ఇప్పుడు ఉన్నాయా? ఈ అందమైన తెలుగు అంతా పోయింది. అసలు ఇంత ఆత్మీయంగా మాట్లాడుకునే ఇదంతా కూడా పోయింది. అటువంటి ఈ అందమైన పాటలతో కూడిన పండుగ ఈ బతుకమ్మ పండుగ. మళ్ళీ ఆ బతుకమ్మని తీసుకుపోయి ఎక్కడేస్తాం? మట్టి, పూలు, తర్వాత నీళ్ళు, మళ్ళీ నీళ్ళ పట్ల. ఆ నీళ్ళు కూడా మనకు ముఖ్యమైనది, మన ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైంది చెరువు కనుక ఆ చెరువుల్లో వేయడం. ఇటువంటి తెలంగాణ ఉనికికి, తెలంగాణ అస్తిత్వానికి తిరుగులేని ప్రతీక బతుకమ్మ పండుగ. ఎందుకంటే అందులో చెరువు ఉంది, అందులో ఇక్కడి ఈ నేల మీద పూచే పూలున్నాయి, ఇక్కడి మహిళలు ఉన్నారు, ఆ మహిళలు పాడుకునే పాటలు ఉన్నాయి, వాళ్ళ భాష ఉంది, వాళ్ళ భావాలు ఉన్నాయి. ఇవి తెలియని మూర్ఖుడి వాళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఇది ఇవాళ విషాదం అన్నమాట. ఇది బతుకమ్మ చుట్టూ తెలంగాణ బతుకు గంధమంతా అలుముకొని ఉన్నది ఈ బతుకమ్మ చుట్టూ. నా చిన్నప్పుడు నాకు ఒకటి అర్థం కాకపోదు. దీపావళి వచ్చిందనగానే ముఖ్యమంత్రి దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాడు, దసరా రాగానే దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ బతుకమ్మకి ఎవరు శుభాకాంక్షలు చెప్పరు. ఏ ముఖ్యమంత్రి చెప్పకు, ఏ మంత్రి చెప్పేది కాదు. ప్రత్యేక సంచికలు వేసేవాళ్ళు. ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక అని వచ్చేది. లేకుంటే అందులో ఎక్కడ బతుకమ్మ ప్రస్తావన ఉండేది కాదు. మా నాయన, ఆయన మంచి కవి, బతుకమ్మ మీద పద్యాలు రాస్తే అచ్చేసేవాడు కాదు. పంపితే ఎప్పుడు అచ్చయ్యేవి కాదు. విజయదశమి అని రాస్తే అచ్చు వేసేవాడు. కానీ బతుకమ్మ మీద పద్యం వేస్తే తిరిగి వచ్చేవి ఎప్పుడు. వాళ్ళకి తెలియదు, ఎడిటర్కు తెలియదు, సబ్ ఎడిటర్కు తెలియదు, పెట్టిన వాళ్ళ మేనేజింగ్ వాళ్ళకు తెలియదు. కనుక వాళ్ళు బతుకమ్మ మీద పద్యాలు పంపితే వేసేవాళ్ళు కాదు. ఇది ఈ అనాదరణ అనేది ఉంటూ వచ్చింది. మనకు ఎప్పుడైతే మన సాంస్కృతిక స్పృహ మనకు వచ్చిందో అప్పుడు మన కళ్ళ ముందట బతుకమ్మ ఎట్లా కనబడుతుందంటే దేదీప్యమానంగా విశ్వరూపంలో కనబడుతుంది బతుకమ్మ. అరే, మన అస్తిత్వానికి కొండంత ప్రతీక కదా బతుకమ్మ అని మనకు అనిపించింది. అప్పుడు మనం ఉద్యమంలో బతుకమ్మని అప్పటిదాకా అదొక సాంస్కృతిక విశేషం, ఇప్పుడు అదొక పోరాట రూపం కూడా అయిపోయింది. ఉద్యమం వచ్చిన తర్వాత బతుకమ్మని ఒక పోరాట రూపం. బతుకమ్మ ఆడడమే ఒక ఉద్యమ ఘటన అన్నమాట, ఒక ప్రకటన, అస్తిత్వ ప్రకటన. మా తెలంగాణ మాకు కావాలనే డిమాండ్ బతుకమ్మ ఆడడమే, ఒక బతుకమ్మ పాట పాడడమే, తంగేడు పూలు పట్టుకొని రావడమే. అది ఒక అద్భుతమైనటువంటి ఆ తల్లి ఇట్లా పునరుజ్జీవిస్తూ వచ్చిందనమాట. ఆ తల్లి కొత్త కాంతులతో ఉదయించింది బతుకమ్మ. ఆ బతుకమ్మలో ఉన్న గౌరమ్మ బంగారు కాంతులతో మెరిసిపోయింది. అట్లా బతుకమ్మకి మళ్ళీ కొత్త చూపుతో మనం అందరం కూడా బతుకమ్మను దర్శించడం మొదలుపెట్టినాం. కొత్త తరం పిల్లలు బతుకమ్మ ఆడడానికి కొంత అదేదో పాత చాదస్తంలే అనే భావన కొంత వస్తున్న దశలో, హైదరాబాద్లోనే బస్తీల్లో ఆడేవాళ్ళు. బంజారా హిల్స్లో బతుకమ్మ లేదు, కాలనీల్లో బతుకమ్మ లేదు, గ్రామాలలో ఎప్పుడైనా అద్భుతంగా ఆడుకున్నాను. మా సిద్దిపేటలో చాలా గొప్ప జరుగుతుంది. నా బతుకమ్మ సిద్దిపేటలో నాకు ఏదైనా ఒక బంగ్లా ఎక్కి అట్లా పోతున్న బతుకమ్మలు చూడాలని ఒక కోరిక అనమాట. ఒక పూల ప్రవాహం పోతున్నట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యం. కొబ్బరి చెరువు ఎంత అద్భుతంగా ఉంటుందో. అట్లే అసలు వరంగల్లో ఎన్ని వేల మంది చేరుతారు ఆ బతుకమ్మ దగ్గర. కనుక ఆ పోరాట రూపంగా మారిపోయింది బతుకమ్మ. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా గుర్తించవలసి వచ్చింది. ఛానల్స్ మొదటి దశలో అయితే ఛానల్స్లో స్లాట్ కొనుక్కోవాల్సి వచ్చిందనమాట. ఛానల్స్ గుర్తించవలసి వచ్చింది, టీవీలు గుర్తించవలసి వచ్చింది. ఇక అప్పుడు మొదలుపెట్టారు బతుకమ్మ అని 9 రోజుల పాటు అప్పుడు కనుక్కోవటం మొదలుపెట్టారు. ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంది, అటుకుల బతుకమ్మ అంటే ఏంది, ఇంకో బతుకమ్మ కనుక్కొని అవి వేస్తూ పత్రికలలో తప్పనిసరిగా అంటే అక్కడే బతుకమ్మ ఉద్యమ సందర్భంలోనే ఒక సాంస్కృతిక విజయాన్ని సాధించింది బతుకమ్మ.
ఆ తర్వాత ఏమైంది అంటే నిజంగా అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ టీఆర్ఎస్ ఏంది అని అంటే ఇది విశ్వవ్యాప్తమైంది. ఖండాంతరాలలో ఇవాళ మీరు బతుకమ్మ పాట మోగుతున్నది. మీరు వాషింగ్టన్కి పోతే ఇదరక్క జల్లెళ్ళు ఉయ్యాలో అనే పాటని వస్తుంది. మీరు దుబాయ్కి పోతే ఒక్కేసి పువ్వేసి చందమామ అనే పాట మీరు దుబాయ్లో వినొచ్చు. నేను దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్లో కూడా ఇవాళ అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. ఇంకెక్కడనో ఖతార్లో ఆడుతున్నారు. ఇంకెక్కడెక్కడనో మీకు లండన్లో ఆడుతున్నారు. యూరోప్ అంతా ఆడుతున్నారు. ఇవాళ తెలంగాణ బిడ్డ ఎక్కడ శ్వాస తీసుకుంటే అక్కడ బతుకమ్మ పాట మోగుతున్నది ఇవాళ. ఇది ఒక అద్భుతమైనటువంటి పరివర్తన. ఇటువంటి ఒక అద్భుతాన్ని తెలంగాణ ఉద్యమం సృష్టించింది. అటు పరివ్యాప్తం చేసింది. అంత గొప్పగా తెలంగాణ సంస్కృతిని పరివ్యాప్తం చేసింది. ఇవాళందరూ కూడా హృదయానికి హత్తుకుంటారు. దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. అసలు చప్పట్లు కొట్టే పద్ధతి కొంత మారింది. కొత్త తరం దాన్ని సరిగ్గా నేర్చుకుంటలేరా ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ మొత్తానికి ఆ పండుగ విశేషంగా జరుగుతున్నది. రికార్డులు ఛానల్స్ అన్ని పాటలు చేయడం మొదలుపెట్టినాయి. బతుకమ్మ వచ్చిందంటే ఛానల్ ఒక పాట పెట్టడం. అట్లా బతుకమ్మకి ఒక గొప్ప ఇది వచ్చింది. కేసీఆర్ గారు ఎంత గొప్ప పని చేశారంటే తెలంగాణ తల్లిని రూపొందించినప్పుడు మేమందరం అనేవాళ్ళు మన తల్లి వేరే. ఎందుకంటే వాళ్ళ ఒక సమస్య ఏమొచ్చేదంటే తెలంగాణ విడిపోవాలన్నప్పుడల్లా తెలుగు తల్లి గుండెలు వక్కలైపోతాయి, ముక్కలైపోతాయి. తెలుగు తల్లిని రెండుగా చీలుస్తారా, తెలుగు జాతిని రెండుగా చీలుస్తారా, ఇవన్నీ అని ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా తెలుగు తల్లిని ముందర పెట్టేవాడు. అరే ఇట్లయినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రతీక కాదు, మనకు వేరే ప్రతీక కావాలని చెప్పి మనం తెలంగాణ తల్లిని సృష్టించుకున్నాం. తెలంగాణ తల్లిని సృష్టించుకున్నప్పుడు మేము అనేది ఆ తల్లి జొన్న కర్రలు పట్టుకొని ఉంటుంది, ఆ తల్లి ఇట్లా మనలాగా